శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ అని మనకి కార్తీక మాసము ఏ విధంగా వస్తుంది అంటే మన యొక్క పురాణాల ప్రకారంగా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క మాసం ఉంటూ ఉంటుంది. అంటే మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నామండి. పౌర్ణమి విశిష్టత అంటే మీరు ముందు కూడా చూడవచ్చు ఆ వీడియోలో. విశాఖ నక్షత్రములో పౌర్ణమి వస్తే అది వైశాఖ మాసం అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనకి కృత్తికా నక్షత్రము పౌర్ణమి రోజు వస్తూ ఉంటుంది. అందుకని కృత్తికా పౌర్ణమి కనుక కార్తీక పూర్ణిమ, కార్తీక మాసంగా మనము దీన్ని పరిగణలో తీసుకుంటూ ఉంటాం. ఆ విధంగా ఒక్కొక్క మాసానికి కూడా ప్రతి పౌర్ణమికి ఒక్కొక్క నక్షత్రం వస్తూ ఉంటుంది. ఆ చంద్రుని అనుసరించి కూడా మనకి ఈ యొక్క మాసాలన్నీ కూడా లెక్క వేస్తూ ఉంటారు. ఈ ప్రకారంగా మనకి కార్తీక మాసం వస్తూ ఉంటుంది. మరి ఒక కార్తీక మాసంలో ఎందుకు మనకి విశిష్టత? కార్తీక మాసంలో ఎందుకు చాలామంది కూడా పూజా కైంకర్యములు కానీ, అదేవిధముగా ముఖ్యముగా మనము చెప్పాలంటే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క దేవతను కూడా పూజ చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ యొక్క కార్తీక మాసంలో చూసినట్లయితే శివుడికి అభిషేకములు కానివ్వండి, అదేవిధముగా దీపారాధనలు కానివ్వండి, అధికంగా భక్త జనులందరూ కూడా చేస్తూ ఉంటారు. దీని వెనుక రహస్యం ఏమిటి? ఎందుకు ఈ విధంగా మనం కార్తీక మాసంలో ఇటువంటి కైంకర్యములని కూడా చేయాలి? ఎందుకు ఈ కార్తీక మాసంలో చేయడం వలన గొప్ప ఫలితం వస్తుంది అని మనం ముందుగా ఒక్కసారి చూసినట్లయితే, ఈ యొక్క కార్తీక మాసంలో కూడాను శివుడు ఒక్కడే కాదు, విష్ణుమూర్తికి కూడా సమానమైనటువంటి స్థానాన్ని మనం ఏర్పరచుకున్నాం. ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ అని మన శాస్త్ర వచనము. ఈ యొక్క కార్తీక మాసంలో శివుడు ఎంత అయితే గొప్ప ఫలితాన్ని మనకు అందజేస్తున్నాడో అభిషేకం చేయడం వలన, విష్ణుమూర్తికి ఎందుకు ప్రాధాన్యత అనగా విష్ణుమూర్తి కూడాను తొలి ఏకాదశి రోజు మనకి శయనించి ఉంటాడు. ఆ తదుపరి ఈ యొక్క కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఆ యొక్క విష్ణుమూర్తి కూడాను మళ్ళీ శయనంలోంచి పైకి లేస్తూ ఉంటాడు. కనుక విష్ణుమూర్తి కళ్ళు తెరిచి మనల్ని చూస్తున్నాడు లోక ప్రజలందరినీ కూడా. కనుక ఈ యొక్క కార్తీక శుద్ధ ఏకాదశి రోజు విష్ణుమూర్తికి కూడాను ప్రతి ఒక్కరు కూడా అధిక కైంకర్యముల చేత కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందుకే మీరు చూశారు కదా, ఏకాదశి రోజు ఎవరు కూడా భోజన క్రతువులు చేయరు. ఏకాదశి రోజు విష్ణుమూర్తికి కూడాను ఉపవాసం ఉండి, ద్వాదశి రోజు ఉదయాన్నే ఆయనకు ఆహార పదార్థాలన్నీ కూడా పెట్టి ఆ తర్వాత భోజనం చేస్తారు. ఆ విధంగా ఈ కార్తీక మాసంలో మనకి శివుడికి ఎంత ఆరాధన చేస్తున్నామో విష్ణుమూర్తికి కూడా అంతే ఆరాధన చేస్తూ ఉండడం చాలా గొప్ప ఫలితము. అందుకే మనము దీపారాధనలు కూడా చేస్తున్న సందర్భంలో ఏం చెప్తాం? కార్తీక దామోదర ప్రీత్యర్థం దీపదానం కరిష్యే అని మనకి దేవాలయంలో కానీ, అదేవిధంగా పండితోత్తములు సంకల్పంలో చెబుతూ ఉంటారు. దామోదర అంటే విష్ణు యొక్క నామధేయము, మరి పరమశివుడు అంటే శివుడి యొక్క నామధేయము. కనుక కార్తీక మాసంలో శివాలయంలో అభిషేకం చేసినప్పటికీ కూడాను బయటికి వచ్చి దీపారాధన సమయంలో కార్తీక దామోదరాయ నమః అని చెప్తారు. అందులో కృత్తికా నక్షత్రముతో వచ్చినటువంటి పౌర్ణిమ చాలా గొప్పది కాబట్టి ఆ యొక్క పౌర్ణమి రోజు 1000 వత్తులు అంటే సహస్రం అంటే 1000 అని అర్థము. అటువంటి 1000 వత్తుల చేత దీపారాధనలన్నీ కూడా కాలుస్తూ ఉంటారు వత్తులన్నీ కూడా. ఈ విధంగా మనం చూసినట్లయితే అరుణాచలంలో ఈ యొక్క కైంకర్యాన్ని చాలా గొప్పగా చేస్తారండి. అందుకని అరుణాచలంలో పౌర్ణమికి ఎందుకు ఈ విశిష్టత వచ్చిందంటే, కృత్తిక నక్షత్రానికి అధిపతి అంగారకుడు. అంగారకుడు అంటే అగ్నిస్వరూపము. కనుక అటువంటి అగ్నిలో మన యొక్క కామ క్రోధ లో వదమాశ్రయాలన్నీ కూడా నశించిపోయి మనకి ఏ విధంగా అయితే గొప్ప ఫలితం వచ్చి మన జీవితంలో మార్గదర్శకాలుగా ఏవైతే మనకి సకాలంలో కావాలో అటువంటి విధానం అంతా కూడా మన యొక్క కష్ట నష్టములన్నీ కూడా దహించిపోయి కొత్త జీవితంలోకి వెళ్ళాలనే ఉద్దేశం చేత ఆ కృత్తికా నక్షత్రానికి అధిపతి అంగారకుడు. కనుక కార్తీక పౌర్ణమి రోజు చాలా మంది కూడా దీపారాధనలు చేస్తూ ఉంటారు. ఇంకా కార్తీక మాసంలో నిత్యం కూడా చెప్పుకోదగ్గ గొప్ప విషయం ఏమిటయ్యా అంటే 27 రోజులు కూడా చాలామంది కూడా 27 ఉన్నటువంటి ఒక ఇత్తడి ప్లేట్ ఉంటుంది. ఆ ప్లేట్లో కూడా 27 దీపారాధనలు చేస్తూ సాయంత్రం వేళ పౌర్ణమి అంటే చంద్రుడు ఉదయించేటువంటి వేళ ఆకాశ మార్గాన నమస్కారం చేసుకొని ఆకాశ దీపం అంటూ ఉంటారు. మనకి దేవాలయంలో కూడా
ఆ దీపారాధన చేస్తూ ఉంటారు. అటువంటి ఆకాశ మార్గాన ఆ చంద్రుడిని నమస్కారం చేసుకున్న తర్వాత ఆ దీపారాధన కూడా భక్తిపూర్వకంగా శివ విష్ణు స్వరూపంగా భావన చేస్తూ ఆ దీపంలో నువ్వుల నూనెను కూడా వేసి మనకి దేవాలయంలో పెడుతూ ఉంటారు. ఆ దీపారాధన చేసిన తర్వాతనే అందరూ కూడా భోజన క్రతులు కూడా చేస్తుంటారు. దీని వెనుక రహస్యం ఏమిటయ్యా అంటే, మనకి ఎప్పుడైతే దీపావళి ముగించుకొని కార్తీక మాసం వస్తూ ఉంటుందో అటువంటి కార్తీక పౌర్ణమి రోజు ఇంకా విశిష్టత ఏంటంటే, ఆ యొక్క పరమశివుడు తారకాసురుని సంహరించడం జరిగింది పౌర్ణమి రోజే. కనుక అటువంటి తారకాసురుని సంహరించిన సందర్భంగా ఎట్లయితే మన దీపావళి రోజు మనకి రాక్షసు సంహరించిన సందర్భంలో దీపారాధన ఎట్లయితే చేశామో, ఈ యొక్క కార్తీక మాసంలో కూడా తారకా వధ జరిగింది కనుకనే మనము నిత్యం కూడా దీపారాధన చేస్తూ ఉండాలి. ఇది శాస్త్రంలో చెప్పినటువంటి విషయము. మరి ఇంకా దీపారాధన చేయడం వల్ల మనకి ఎటువంటి లాభాలు వస్తుంటాయి అంటే, ఎప్పుడైతే కార్తీక మాసం ముగించుకొని ఆ తర్వాత సంక్రాంతి వరకు కూడా అధిక చలి అనేది మనకి ప్రకృతిలో కలిసిపోతూ ఉంటుంది. ఇటువంటి సందర్భంలో ఎవరైతే రైతులు పొలంలో మొక్కలన్నీ కూడా వేస్తుంటారో, పాడి పంటలను కూడా పెంచుతూ ఉంటారో, ఈ యొక్క కాలంలో మాత్రమే చెడు పురుగులు తిరుగుతూ ఉంటాయట. ఆ పురుగులన్నీ కూడా ప్రతి ఇంటి ముందు 27 నక్షత్రాలు కాబట్టి 27 దీపారాధనలు కూడా ఇంటికి అటువైపు ఇటువైపు మనం పెట్టుకున్నట్లయితే, ఎక్కడైతే దీపం ఉంటుందో మీరు చూడండి, అక్కడికి చిన్న చిన్న పురుగులు వస్తూ తిరుగుతూ ఉంటాయి. కనుక ఆ పురుగులన్నీ కూడా చెడు క్రిమి కీటకములు. కనుక ఆ దీపారాధన చేయడం వలన పొలంలో ఉన్నటువంటి ఆ పురుగులన్నీ కూడా మన ఇంటి దగ్గరికి వచ్చి ప్రతి ఇంటి ముందు కూడా దీపారాధనలు ఉంటాయి కాబట్టి ఆ చుట్టూ తిరిగి అవి రాత్రిపూట నశించబడతాయి. ఆ విధంగా మనకి పొలంలో కూడా ఎటువంటి పంటలు పండాలో అటువంటి పంటలు మనకి ఆటంకములు లేకుండా పండుతూ ఉంటాయి. అందుకే మన పెద్దవాళ్ళు కూడా ఊరికే ఏది కూడా మన శాస్త్రంలో పెట్టరండి. దీనికి వెనకాల ఖచ్చితంగా ఒక విషయం ఖచ్చితంగా ఉంటుంది కనుక వారందరూ కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఎప్పుడైతే ఎవరైతే కార్తీక మాసంలో ఉదయం తలంటు స్నానం చేసి చక్కగా దీపారాధన సాయంత్రం కూడా చేసుకున్న తర్వాత వీలైతే దేవాలయంలోకి వెళ్ళండి. అక్కడ కార్తీక పురాణం చెబుతారు. అందులో శివుడి విశిష్టత కన్నా విష్ణుమూర్తి విశిష్టత కూడా ఉంటుంది. ఎందుకంటే చెప్పుకున్నాం కదా, శివకేశవుని ఆరాధించడం కార్తీక మాసంలో విశేషం. కనుక ఆ యొక్క కార్తీక పురాణం అంతా కూడా విని అందరూ కూడా వెళ్ళి ఆ దేవాలయంలో పాల్గొని శివుడికి అభిషేకం చేసుకోవడం వలన అనేకమైనటువంటి ఫలితం దక్కుతుంది. ఈ విషయం మనం ఖచ్చితంగా అందరూ కూడా గమనించాలి. మరి ఇందులో ఇందాక విష్ణుమూర్తి గురించి చెప్పుకున్నాం కదా, దీపారాధన తులసి చెట్టు కింద పెట్టుకుంటున్నామని. మరి శివ విశిష్టత ఏమి చేయడం వల్ల ఫలితం దక్కుతుంది అంటే, సికతం తండులం చాన్నం నదీముత్ గోమయంతత నవనీతంచ రుద్రాక్షం భస్మ చందన కూర్చకం పుష్పమాలా గుడం చైవ శనికం ద్వాదశం భవేత్ అని మనకి దేవాలయంలో అయితే శివలింగం ఉంటుంది, అందులో ప్రాణం ఉంటుంది, అక్కడ మహానైవేద్యం పెడతారు. మరి ఇంట్లో మనం ఎలా చేసుకోవాలి అంటే, ఏ మానవుడు పుట్టినప్పటికీ కూడాను ఇంట్లో నిత్యం శివాభిషేకం చేసుకోవాలి. మరి అటువంటి వారు నిత్యం కూడా నైవేద్యం పెట్టాలి. మరి నిత్యం కూడా పెట్టగలమా? కొన్ని సమస్యల వలన ఇంట్లో మగవారు ఉండకపోవచ్చు, ఆడవారికి కుదరకపోవచ్చు. మరి అటువంటి వారు నిత్యం చేయాలండి అంటే ఎలా మనకు కుదురుతుంది అంటే, దీనికి ఏం చెప్పారయ్యా అంటే, మహాలింగార్చన అని మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది. మహాలింగార్చన అంటే మనకి 3 రకాలుగా అర్చనలు శివుడికి ఉంటాయి. ఒకటి వచ్చేసి శతలింగార్చన అంటే 108 మట్టి లింగములు, దాని గురించి కూడా చెప్తాము. ఆ తర్వాత మహాలింగార్చన అనగా 365 లింగములు కూడా ఏర్పరచుకొని మనము అభిషేకం చేస్తాము. మరి ఎందుకు ఆ యొక్క పుట్టమట్టి చేత చేసుకోవాలి అంటే, ఏదైతే మనం ప్రాణంగా ఉంచుకున్నటువంటి శివలింగానికి ఇంట్లో పూజ చేసుకుంటున్నామో వాటికి నిత్యం కూడా నైవేద్యం పెట్టాలి. మరి అప్పటికప్పుడే శివలింగానికి అభిషేకం చేసుకొని నీళ్ళల్లో వేసేటువంటి విధానాలుగా మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇది కారణాగమము, మనకి శైవాగమంలో చెప్పడం జరిగింది. ఏమిటా శివలింగాలు? మనము ఇంట్లో నిత్యం కూడా చేసుకుంటున్నాం కదా, మరి కొంతమంది యాత్రలకు వెళ్తుంటారు, అప్పుడు ఎలా చేసుకోవాలి శివునికి అభిషేకాలు అంటే, సికతం తండులం చాన్నం అంటే, సికతం అంటే ఇసుకతో ఉన్నటువంటి శివలింగము, తండులము మీరు చూడండి అన్న శివలింగాన్ని కూడా శివలింగం దేవాలయంలో పెడుతుంటారు, అన్నప్రసాదం చేత అన్న పూజ చేస్తూ ఉంటారు. అటువంటి అన్నముతో శివలింగాన్ని చేసుకొని అభిషేకం చేసుకోవచ్చు. నదీ మృత్ అంటే నదిలో ఉన్నటువంటి మట్టిని కూడా తీసుకొని వచ్చి మనము శివలింగంగా చేసుకొని నీళ్ళు పోస్తే కరిగిపోతుంది, అవి కూడా చేసుకోవచ్చు. గోమయం తత ఒక ఆవు పిడికను కూడా తీసుకుని వచ్చి శివునికి ఆ విధంగా అభిషేకం చేసుకోవచ్చు. నవనీతంచ రుద్రాక్షం అంటే వెన్న చేత కూడా శివలింగాన్ని చేసుకొని అభిషేకం చేసుకోవచ్చు.
రుద్రాక్షం, ఒక రుద్రాక్షను కూడా మనము ఇంట్లో పెట్టుకొని శివునికి అభిషేకం చేసుకోవచ్చు. భస్మ చందన కూర్చకం, ఒక విభూతిని కూడా ఏర్పరచుకొని, ఒక గంధని కూడా ఏర్పరచుకొని, చివరికి ఇవేవి కూడా లేవు. దర్భ చాలా పవిత్రమైనటువంటిది అని ముందు కూడా మనం చెప్పుకున్నాం. ఇంకో వీడియోలో మీరు చూసినట్లయితే ఆ వీడియోలో కూడా మీకు చూడండి విశిష్టత కూడా తెలుస్తుంది. అటువంటి ఒక దర్భ కూర్చని కూడా పెట్టుకొని మనము శివునికి అభిషేకం చేసుకోవచ్చు. వీటిని క్షణికలింగాలు అంటారు. క్షణికం అంటే అప్పటికప్పుడు మనం అభిషేకం చేసుకునేటువంటి ప్రక్రియ.